అజ్ఞాని జ్ఞాని కావాలి అంటే ఒకే దైవాన్ని ఆరాధించాలని మనకు భగవద్గీత గ్రంథం తెలియజేస్తుంది. నాకు సిరాజ్ రెహమాన్ గారి మీద ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఇదేం లేదండి, ద్వేషం ఏం లేదు. అలాగే ముస్లిం సమాజం మీద కూడా చక్కగా ఎవరి మతంలో వాళ్ళు ఉండి ఎవరి దేవుణ్ణి వారు పూజించుకుంటూ ఎవరి పవిత్ర గ్రంథాలు వాళ్ళు చదువుకుంటుంటే ఇబ్బంది ఏముంది చెప్పండి? అంతే కదండి. అలా కాకుండా మనం ఎప్పుడు హిందూ మతం ఇస్లామిక్ సోదరికి మనం చెప్పాలి, ఎప్పుడూ ఏ క్రిస్టియన్ సోదరికి చెప్పాలి, మనం చెప్పటం లేదు. అలా చేయడం మానేసి హిందూ ధర్మ వేదాల్లోనూ పురాణాల్లోనూ మా దేవుడి గురించే ఉంది కావున హిందువులకు మా దేవుడే దేవుడు ఇలాంటి కానీ సిరాజ్ గారికి అంత ఆయుపట్టు ఏంటండి వేదం గురించి అవలీలలుగా అంత చదవటం అంత ఏం లేదండి. అంటే వేదం రాని వాళ్ళకి వేదం రాని వాళ్ళకి అదేదో గొప్పగా అనిపిస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే నాకు తెలిసి ఒక వీడియోలో 1/2 పేజీ స్క్రిప్ట్ మాత్రమే ఆయన కంఠస్థం చేస్తాడు. అంటే ఆయన మొత్తం వేదాన్ని చదువు ఉండకపోవచ్చు. అబ్బాయి అసలు ఆకాశం అంతా మొత్తం తిప్పి కొడితే 20 వెర్సులు ఆయన చెబుతున్నాడు. ఏదో మొత్తానికి కారణం ఏదైనా అవి చెప్పడమైనా గొప్ప విషయమే, కానీ చేస్తున్నది మోసం కదా. ఇప్పుడు మీ ఇంట్లో బంగారం, ఇప్పుడు ఆయన చెప్పేటువంటి బోధనలు తప్పంటారా? వేదాల్లో ఉన్న దానికి వక్రీకరించి చెప్తున్నాడా? అన్ని పచ్చబద్ధాలు నేను ఎండగట్టాను. ఎలా చెబుతాడంటేనండి, అల్లా అనే పదం వేదంలో ఉందన్నాడు, ఋగ్వేదంలో. కొన్ని సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. ఆ కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఒక చోటేమో ఇళా అనే పదం ఉంది. ఇళా అంటే ఎవరు? భూమి. అగ్ని సూక్తంలో 2వ మండలంలో మొట్టమొదటి సూక్తం 11వ మంత్రం, ఋగ్వేద సంహిత. అగ్ని సూక్తంలో మంత్రం అది అగ్నిదేవుణ్ణి ఉద్దేశించిన మంత్రం. త్వమగ్నే అదీతిర్దేవదాశుషే త్వం హోత్రా భారాతి వర్ధసే గిరా త్వమీళా ఆశతహీమాసి దక్షాసే త్వం వృత్రః వాసుపతే సరస్వతి. ఇక్కడ మీకు ఎక్కడైనా అల్లా పదం అనిపించిందా? లేదు. ఇక్కడ త్వమిళా అని ఉందండి. త్వం ఇళా అని సంధి. ఈ సంధిలోంచి ఇళా అనే పదాన్ని తీసుకున్నాడు. ఇది అల్లానే అని చెప్పాడు. ఇలా అంటే ఎవరు? పృథ్వీ అని అర్థం. మీరు సంస్కృత నిఘంటువులు చూస్తే ఇలా అంటే భూమి, ఇలా అంటే భూమి అని అర్థం. ఇలా అంటే అల్లానే అని చెప్పాడు. అంటే ఏమిటి? మీరు భూమిని పూజిస్తారా? ఎందుకు ఈ కబుర్లు ఎందుకు? ఈ విధంగా అబద్ధం అండి. ఇంకొక సందర్భంలో కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాయ్యస్య అని ఒక చోటు ఉందండి. అలాయ్యస్య అనే పదం ఉంటే అలాయ్యస్య అనే పదాన్ని 2 ముక్కలు చేసి ఆ అలా అని ఉన్నదాన్ని మా అల్లానే అన్నాడు. లాయ్యస్య అనే పదం దానికి నా చేరితే అలాయ్యస్య అని మారుతుంది. ఆ పదం యొక్క నిర్మాణం అన్ని వేరు. అలాయ్యస్య అని ఉన్నటువంటి ఆ పదాన్ని తీసుకుని వచ్చి అందులో అల్లా ఉన్నారు అని చెప్పుకుని వచ్చాడు. ఎక్కడైనా వేదంలో అల్లా గురించి చెప్పినట్టుగా ఉందా? ఒకటి. రెండోది, పదే పదే సిరాజ్ గారు నేను చూశాను, వేదాల్లో అల్లా గురించి ఉంది కాబట్టి వేదం తర్వాత పుట్టింది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అసలు వేదాల గురించి ఖురాన్లో ఉందా కనీసం? లేదా ఖురాన్ గురించి మన వేదాల్లో ఉందా? ఏంటి అసలు బ్రదర్ సిరాజ్ గారు చెప్పేటువంటి బోధనలు? ఏమీ లేదు, అంతా హాస్యాస్పదమైనటువంటి కామెడీ చేస్తుంటాడు ఆయన, కామెడీ ఎంటర్టైనర్. ఇప్పుడు వేదాల కాలం ఏమిటండి? వీళ్ళు ఎంత తగ్గించి చెప్పినా కూడా వేదాల కాలం నేటికి కనీసం 7,000 సంవత్సరాలకు పూర్వమే, అంతే కదా. 6-7 చెబుతూనే ఉన్నారు. 6-7 సంవత్సరాలంటే అప్పటికి ఇంకా బైబిల్ ప్రకారం సృష్టి ప్రారంభం కాలేదు. బైబిల్ ప్రకారం సృష్టి ప్రారంభం కాలేదంటే ఇస్లాం ప్రకారం కూడా సృష్టి ప్రారంభం కాలేదు. నాటి వేదాల్లో నిన్న కాక మొన్న మా దేవుడు ఈయన అని మీరు తెలుసుకున్నటువంటి, నిన్న కాక మొన్న అంటే 1400 ఏళ్ల క్రితం మా దేవుడు ఈయన అని తెలుసుకున్నటువంటి మీ దేవుడి గురించి వేదంలో ఎందుకు ఉంటుంది? అంటే జనం మీకు అంత పిచ్చివాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారా? ఒక అడ్డు ఆపు లేదా మీ అబద్ధాలకి? మీ మతం కాలం ఏమిటి? మీ పవిత్ర గ్రంథం ఎప్పుడు అవతరించింది? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదా? వైదిక మతానికి మీకు ఎంత తేడా ఉంది? అసలు వేదంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరు? మీలో ఉన్నటువంటి మీకు చెప్పినటువంటి పరమాత్మ ఎవరు? ఈయనే మరొక వీడియోలో చెప్పాడండి. అల్లా అంటే అందరూ కూడా సర్వాంతర్యామి అనుకుంటూ ఉన్నారు. అల్లా సర్వాంతర్యామి కాడు. అంటే అల్లా అన్ని చోట్ల ఉండడు. అల్లా ఎక్కడో ఒక చోట ఉంటాడు. అక్కడి నుండి సర్వసాక్షిగా ఉన్నాడు, అన్నీ చూస్తాడు, కానీ ఒక చోటే ఉంటాడు అని ఆయన చెప్పాడు. కానీ వేదం ప్రకారం అలా కుదరదండి.
భగవంతుణ్ణి విభు పదార్థంతో పోలుస్తారు. పరమాత్మని విభు అంటారన్నమాట. విభు అని అంటే కనుక ఆయన లేని చోటు లేదు. ఉదాహరణకు మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్తా. ఆకాశం ఉందండి. మనం మొన్న ఆకాశం గురించి మాట్లాడుతున్నాం. ఆకాశం అంటే స్పేస్ అని చెప్పాను. మీ స్టూడియోలో ఎక్కడైనా ఆకాశం లేని చోటు ఉందా? ఉండదు. అలా మొత్తం స్పేసే కదా. మొత్తం స్పేసే కదా. స్పేస్ ఉన్న చోటల్లా మీరు స్పేస్లోనే మనం ఉన్నాం. నాలో స్పేస్ అంతే కదా. స్పేస్లో మనం ఉన్నాం. ఏమండి, స్పేస్ ఉన్న చోటల్లా మీరు వస్తువు పెట్టారు. మీరు వస్తువు పెట్టనటువంటి స్పేస్ కూడా చాలా ఉంది, మొత్తం ఖాళీగా ఉంది, చక్కగా నీట్గా. కావున మీ స్టూడియోలో స్పేస్ లేనటువంటి ఒక ప్లేస్ లేదు. చెప్పలేము. అన్ని చోట్ల స్పేస్ ఉంది. అంటే మొత్తం లేదా మీ స్టూడియోలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా స్పేస్ కనెక్ట్ అయ్యి ఉంది. అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మైక్ పెట్టారు. ఈ మైకు ఒక స్పేస్లో ఉంది. కానీ ఈ మైకు ఉన్నటువంటి చోట మరి స్పేస్ లేదు కదా, ఈ మైకు ఆక్రమించేసింది కదా అని మీరు అనొచ్చు. ఇక్కడే నేను చెబుతూ ఉన్నది, ఈ మైకుకి స్పేస్తో కనెక్టివిటీ ఉంది కదా. ఈ మైకు ఒక ఖాళీ జాగాలో ఉంది అని అంటే ఆ ఖాళీ జాగాతో మైకుకు సంబంధం ఉంది. మీ స్టూడియోలో అన్ని చోట్ల కూడా స్పేస్ ఉంది. మీ స్టూడియోలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా స్పేస్తో కనెక్ట్ అయ్యి ఉంది. స్టూడియో బయట కూడా అంతే, మీరు రోడ్డు మీద వెళ్ళినా అంతే. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా స్పేస్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ప్లేస్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంతే కదండి. స్పేస్ని మనం ఆకాశం అన్నాం కాబట్టి ఆకాశంతో కనెక్షన్ లేనటువంటి ఏ వస్తువు లేదు. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు సనాతన ధర్మంలో భగవంతుడు ఆకాశం వంటివాడు, విభు పదార్థం. ఆయనతో కనెక్షన్ లేనటువంటి ఒక ప్లేసు కానీ వస్తువు కానీ వ్యక్తి కానీ ఉండదు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థల యందు సర్వాంతర్యామిగా ఉంటాడు ఆయన. మూల సిద్ధాంతంలోనే తేడా వచ్చింది కదండి. మీ దేవుడేమో సర్వాంతర్యామి కాడు, ఒకచోటే ఆయన కూర్చుని ఉంటాడు, కూర్చునో నించునో మొత్తానికి ఉంటాడు ఆయన. కానీ సర్వసాక్షి, అన్నింటా చూడగలుగుతాడు ఆయన దృష్టి మాత్రమే ఉంది. కానీ మా దేవుడు అలా కాదు, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేటటువంటిది. ఇంత భేదం ఉన్నప్పుడు వేదంలో మీ దేవుడి గురించి ఉంది అని నువ్వు చెబితే కనుక వేదంలో ఉన్నటువంటి దేవ నియమాలన్నీ మీ దేవుడికి ఆపాదించాల్సి వస్తుంది. వేదంలో చెప్పినటువంటి దేవుడి రూపాలు, వేదంలో చెప్పినటువంటి దేవుడి లక్షణాలు, వేదంలో చెప్పినటువంటి దేవుడి స్థానాలు మనం చెప్పుకున్నాం. సోమేశ్వరుడు, సోమనాథ జ్యోతిర్లింగం గురించి వేదంలో ఉందని. మరి మీ దేవుడు ఆయన ఏం చెప్పుకోవాలి మీరు? ఈ విధంగా ఎందుకు అక్కర్లేనటువంటి స్వరూపాల్లో ఉన్నాయి అన్నీ కూడా ఆపాదిస్తాను. ఇప్పుడు వేదంలో ఒకవేళ రావి చెట్టు దేవుడు అని చెప్తే కనుక ఖచ్చితంగా మీరు రావి చెట్టును పూజించాలి. వేదంలో మీ దేవుడు ఉంటే వేద నియమాలన్నీ నీకు వచ్చేస్తాయి. వేదంలో కనుక నదిని పూజించమని ఉంటే కనుక మీరు నదిని పూజించాలి. మళ్ళీ ఆ విషయానికి వచ్చేసరికి మీకు కోపం వచ్చేస్తుంది. మడి స్నానాలు చేసి మడి పూజలు చేయాల్సి వస్తుంది. అన్నీ మొత్తం వేద విధానంలో మీరు చేయాలి. కావున ఇలాంటి నాటకాలు ఆడకండి. నా యొక్క హెచ్చరికల్లా ఒకటే, హెచ్చరికో లేకపోతే రిక్వెస్టో ఏమైనా సరే, మీ మతం గురించి మీ మతస్థులకి మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మీరు చెప్పుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఉండనక్కర్లేదు. వేదాల్లోకి చొరబడకండి. వేదాల్లోకి చొరబడి ఉదాహరణకి మీ ఇంట్లో 1 కేజీ బంగారం ఉందండి. నా ఇంట్లో 1 కేజీ బంగారం అంత లేదులేండి, ఊరికే మాట వరసకి చెప్తున్నా. మా ఇంట్లో మీ బంగారం మీది, నా బంగారం నాది. మీరేమన్నారు వచ్చి మీ ఇంట్లో ఉన్న బంగారం కూడా నాదే అన్నారు. అప్పుడు నేనేం చేస్తాను? దండించాల్సి వస్తుంది, గొడవ ఆడతాను సహజంగాను. అదే బయట వాళ్ళు వేరే వాళ్ళు అయితే కొట్టేయడానికి వచ్చేస్తారు. అవును, అంతే కదా. ఆ విధంగా నీ ఇంటి బంగారం నీది, నువ్వు ఉంచుకో, అది నీకు బంగారం. నా ఇంటి బంగారం నాది, నేను ఉంచుకుంటాను. నా ఇంట్లో బంగారం నీది అని చెప్పడం ఏమిటి విడ్డూరం కాకపోతేను. అలాగే మా ఇంట్లో మేము వంట చేసుకుంటూ ఉన్నాం. మీరు వచ్చి ఏమన్నారంటే మీ ఇంట్లో చేస్తున్నటువంటి వంట కూడా నాకే అన్నారు. అప్పుడు మా అమ్మగారు మా నాన్నమ్మ ఉంటే ఏం చేస్తుంది? కత్తిపేటతో కొడుతుంది. అంతే కదండి. పక్కింటి వంటలో చేసే వంటలో భోజనం కూడా నాదే అని చెబుతున్నాడు. మీ ఇంటి వంట నువ్వు భోజనం చేయాలి, మా ఇంటి వంట నేను భోజనం చేస్తాను. అన్నదానం చేసుకున్నప్పుడు అన్న సంతర్పణలో అందరూ కలిసి భోజనం చేద్దాం. అంతేగాని ఈ వేషాలు ఎందుకు? పక్కింటి వంట కానీ ఈ వేషాలు ఎందుకు? పక్కింటి వంటగదిలోకి తొంగి చూసి ఆ వంట పదార్థాలన్నీ కూడా మాకే అని చెప్పడం దేనికి? ఇది తప్పు అని నేను చెబుతున్నా.